ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా ఫ్యాప్టో కన్వీనర్ సేవాలాల్ నాయక్ అధ్యక్షతన శనివారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షులు సురేష్ కుమార్, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు తిమ్మన్న మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు పరిష్కారం కాని సమస్యల కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి బకాయి ఉన్న డిఏలను విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని వారు కోరారు. ధర్నా కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పార్టీ అధ్యక్షులు రవికుమార్, నాయకులు దావీదు బాబు, ఎస్టీయూ నాయకులు గోకారి జనార్దన్, ఏపీటీఎఫ్ నాయకులు ఇస్మాయిల్, రవికుమార్, డిటిఎఫ్ నాయకులు వెంకటరాముడు, బీటీఏ నాయకులు భాస్కర్, హెచ్ఎం అసోసియేషన్ నాయకులు నారాయణ, పీఈటీ నాయకులు జోసెఫ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనేక ఆన్లైన్ యాప్లు చూసుకుంటే దాన్ని తెలుసుకోవడం ఉన్నాయి. అది కలిగట్లేదా? ఉపాధ్యాయులు మీరు చేసేటువంటి సింగిల్ స్టేట్ ఎంత ఉన్నది? కనీసం మేము సోషల్ యాప్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మీకు కలిగట్లేదు ప్రభుత్వానికి. అటు గ్రామంలో పదవుల్లో కూడా ఉపాధ్యాయుల పట్ల ఒక రకమైన అభిప్రాయం సృష్టించడానికి. గత 2-3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము, గత ప్రభుత్వం పరిష్కరించని సమస్యల పరిష్కారం కోసము ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా సమస్యలు పరిష్కరించని సమస్యల పరిష్కారం కోసము ఈ రోజు రాష్ట్ర కమిటీ ఏదైతే ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఏదైతే ఉందో ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము. దీంట్లో మా ప్రధానమైన డిమాండ్ ముఖ్యంగా మమ్మల్ని చదువు చెప్పనివ్వండి, బోధనేతర పనుల నుంచి మమ్మల్ని విముక్తి చేయండి. బోధనేతర పనులు గత ప్రభుత్వం తగ్గిస్తామని చెప్పింది, దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అవి ఏవి లేకుండా చేస్తామని చెప్పినారు. కానీ అంత రెట్టింపు ఈ ప్రభుత్వం చేసింది. అందుకని దానికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నాము. దాంతోపాటు మొన్నటి మొన్న అంటే 2 నెలల క్రితం జరిగినటువంటి బదిలీలు, పదోన్నతులు, రీఅపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాటికి ఎఫెక్ట్ అయినటువంటి టీచర్లకు ఈ రోజుకు 2-3 నెలలు గడుస్తున్నా జీతాలు రావట్లేదు. దానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. పొజిషన్ ఐడీలు ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దానికి ఏదో కారణాలు చెప్తున్నప్పటికీ ఆ కారణాలు సరైనవి కాదు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు +2 ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి +2 ఏదైతే ఉందో ఆ +2ను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని కొనసాగించాలని చెప్పి చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక అంశం సర్వీస్ రూల్స్ సంబంధించింది. సర్వీస్ రూల్స్ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నవి. ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఆధారంగానే పదోన్నతులను ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు పక్షపాత వైఖరితో ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులే వాళ్ళ ఉపాధ్యాయులు అన్నట్టు, ప్రభుత్వ రంగం మాత్రమే లేదా ప్రభుత్వ మేనేజ్మెంట్ మాత్రమే వాళ్ళ సొంత మేనేజ్మెంట్ అన్నట్టు, మిగతా వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టు వాళ్ళకి ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చివరి అంశము పీఆర్సీ కమిషనర్ గత ప్రభుత్వం వేసింది కమిషనర్ను, ఆ కమిషనర్ రాజీనామా చేసినాడు. ఇప్పుడు కొత్త కమిషనర్ నియమించాలి, ఐఆర్ ప్రకటించాలి, పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలు ప్రకటించాలి. దాంతోపాటు రావాల్సిన బకాయిలు, అవి అరన్ లీవ్స్ బకాయిలు కావచ్చు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, పెన్షనర్లకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీలు ఇవేవి రావట్లేదు. 2003 డిఎస్సి వాళ్ళకు 57 మేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేమో ఆధారంగా 2003 డిఎస్సి వాళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించాలి. ముఖ్యమంత్రి కానీ లేకపోతే కనీసం విద్యాశాఖ మంత్రి కానీ పిలిచి మాట్లాడకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. కె. సురేష్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షులు.